చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం. మీరు కలలు కనే అద్భుతమైన జీవితం అలా పొందటం ఎలా, దానికి ఎలాంటి అనుభూతులు రిలీజ్ చేయాలి, మీకు కావలసిన అద్భుతమైన జీవితంలో డబ్బు, ఆరోగ్యం, సంపద, మానవ సంబంధాలు, ఆనందం అన్నీ మీలోని అంతులేని ఆత్మ ద్వారానే సాధ్యమని మీకు తెలుసా? మనం పడుతున్న అన్ని బాధలకి హోపోనోపోనో ప్రేయర్ని ఎప్పుడెప్పుడు దేనికి ఎలా ఉపయోగించాలి ఇవన్నీ తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ని. మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలని, మీ జీవితాలు అద్భుతంగా ఉండాలని, మీరు కలలు కన్న ప్రతి కళ నెరవేరాలని ఆ విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. మీ జీవితాన్ని మీరు కోరుకున్న విధంగా ఉన్నట్లు ముందుగానే ఊహించుకోవాలి. మీరు కోరుకున్నవన్నీ కూడా ఎంతో సంతోషంతో, చిరునవ్వుతో ఊహించాలి. ప్రతిరోజు మీ ఊహలకు రెక్కలు విప్పండి. మీ మానవ సంబంధాలు, రిలేషన్స్ అద్భుతంగా ఉన్నట్లుగా ఊహించాలి. మీరు ఉద్యోగంలో ప్రమోషన్ పొందినట్లుగా ఆనందంతో, చిరునవ్వుతో ఊహించుకోవాలి. మీరు అనుకున్న పనులు చేసేందుకు సరిపడా డబ్బు అందితే ఎలా ఉంటుందో ఊహించుకోవాలి. మీరు ఆరోగ్యంతో కళకళలాడుతూ ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోవాలి. ఎలా ఉంటారో అంత అందంగా ముందే ఊహించాలి. మీరు సాధించాలనుకున్నదంతా కూడా నిజంగా సాధిస్తే ఎలా ఉంటుందో ఆ ఊహలకు రెక్కలు విప్పేలాగా అంత ఆత్మానందాన్ని మీ మనసులో చూడాలి. సబ్ కాన్షియస్ మనసులో నింపాలి. అలా మీ కోరికలన్నిటినీ మీ జ్ఞానేంద్రియాలన్నిటితో ఊహించాలి. అంటే 5 సెన్స్తో ఫీల్ అవ్వాలి. ఏ దేశం వెళ్ళాలనుకుంటున్నారు విహారయాత్రలకి? అలాంటి ఆలోచనలు, రుచికరమైన ఆహారం, మీరు కోరుకున్న బట్టలు, కోరుకున్న కారు, మీ జీవిత భాగస్వామి, మీకు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పాలి. చాలామంది నాకు అర్హత లేదు అని అనుకుంటూ ఉంటారు. కానీ యూనివర్స్ ఏం చెప్తుంది? ఈ అందమైన భూమి మీద జన్మించిన మీకు ప్రతిదీ పొందే అర్హత కలిగి ఉన్నారు. ఇది నా జన్మ హక్కు అని చెప్పి మిమ్మల్ని గట్టిగా చేతులు పైకెత్తి ఆ విశ్వంలోకి చెప్పమంటుంది. మనమే కారణం. ఇక్కడ మీ సంభాషణలో, మీ రోజువారి మాట్లాడే మాటల్లో కేవలం మీరు మంచి మాటలనే మాట్లాడాలి. తక్కిన సమయం అంతా నెగిటివ్కి కేటాయించకూడదు. దేనికి? విమర్శలకు కేటాయించకూడదు. మీరు ప్రమోషన్ పొందితే ఆ జీతం ఎంత పెరిగింది, మీ ఇంట్లో రిలేషన్స్ ఎంత సంతోషంగా మీరు రోజు గడుపుతున్నారు, మీ ఊహలన్నీ ఉపయోగించి అటువంటి మంచి ఆలోచనలే మీరు చేస్తే మీ శరీరంలోని కోట్ల కణాలు వైబ్రేషన్స్ గురయ్యి మీరు కోరుకున్న దాన్ని విశ్వంలోకి పంపించి ఆత్మ ద్వారా మీరు దాన్ని పొందుతారు. ఇక్కడ ఒక ఆలోచన ద్వారానే కొన్ని కోట్లు సంపాదిస్తున్నారు. అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ రెడీ చేయటం, సాఫ్ట్వేర్ని తయారు చేయటం, ఒక ఇన్నోవేటివ్ విజన్ని సృష్టించటం, ఈ ప్రపంచంలో కొత్త టెక్నాలజీని మనిషి మనసులో నుంచే, సబ్ కాన్షియస్ మనసులో నుంచే బయటకు రావటం జరుగుతుంది. సైంటిస్టులు అయినా, ఒక రంగంలో అద్భుతంగా సాధిస్తున్న దేనికైనా సరే సబ్ కాన్షియస్ మనసే కారణం. ఒక అమ్మాయి చాలా నెలలుగా, సంవత్సరాలుగా ఉద్యోగానికి ట్రై చేస్తుంటే ఆ నెగిటివ్స్ ఎక్కువైపోవటం వల్ల ఉద్యోగం రావట్లేదు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నేను లా ఆఫ్ అట్రాక్షన్ వీడియోలు చూస్తున్నానండి, పాటిస్తున్నాను, కానీ నాకు రావట్లేదు అంటూ చాలా కంపెనీలకి వెళ్ళి అప్లై చేయటం, ఒకటి కాకుండా 10 సంఖ్యలో అప్లై చేయటం, వచ్చి నెగిటివ్నే రిలీజ్ చేస్తుంటాను. ఇప్పుడు ఉద్యోగం లేదు అనేది నెగిటివ్. పైగా నేను అనేక కంపెనీలకి నా రెజ్యూమ్ని సమర్పిస్తున్నాను, ఒక్కరు పిలవట్లేదు అని మళ్ళీ తనే చెప్తుంది. నెలలు, సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా జాబ్ కోరుకున్నది రావట్లేదు తనే చెప్తుంది. ఇక్కడ మొత్తం నెగిటివే మాట్లాడుతుంది. ఇక్కడ మనమేం చెప్పాం? మీరు ఉద్యోగానికి వెళ్ళాలనుకున్నప్పుడు దానికి ముందుగానే కృతజ్ఞులై ఉండాలి.
ఇక్కడ సమస్య ఏమిటంటే నాకు లేదు, ఉద్యోగం రావట్లేదు అనే మాటలనే కొన్ని వందల సార్లు, వేల సార్లు చెప్తుంది. అది నెగిటివ్ అయిపోతుంది. నేను ఉద్యోగం పొందుతున్నాను, ఆ మంచి ఉద్యోగం మంచి ప్యాకేజీతో ఒక MNC కంపెనీలో థ్యాంక్ యూ అని చెప్పినప్పుడు అక్కడ పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. నువ్వు ఏ కంపెనీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నావు, ఆ కంపెనీని ఊహించుకుని నీకు ఏ డిజిగ్నేషన్ కావాలి, నీకు అన్ని అర్హతలు సర్టిఫికేట్స్ ఉన్నాయా, అంత అద్భుతంగా రెడీ అయ్యి అంత అందంగా రెజ్యూమ్ రెడీ చేసుకుని ఆ ఊహలు రిలీజ్ చేస్తూ ఆ కంపెనీలో జాబ్ వచ్చినట్లుగా, పొందినట్లుగా, నువ్వు కోరుకున్న ప్యాకేజ్ పొందినట్లుగా చిరునవ్వు నింపుకొని శరీరం అంతా పాజిటివ్గా ఆత్మానందం చెందుతూ విజువలైజేషన్ చేసి అది పొందిన ఆనందాన్ని రిలీజ్ చేస్తూ ఆ కంపెనీని మైండ్లో చూస్తూ, ఆ డిజిగ్నేషన్ని చూస్తూ, ఆ ప్యాకేజీని చూసుకుంటూ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి ఆ కంపెనీని చూస్తూ, ఆ కంపెనీ ఊహల్ని, ఆ కంపెనీలో ఉన్నటువంటి చైర్మనా, కంపెనీ పేరేంటి, మీకు ఏ జాబ్ ఇచ్చారు, మీ డిజిగ్నేషన్ ఏంటి, దాన్ని ఊహించుకొని చాలా ఇష్టంగా ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని 108 సార్లు చెప్పాలి. ఇది చెప్పేటప్పుడు మనసు అంతా కూడా అక్కడే ధ్యాస ఉంచాలి. మనం పెట్టే ధ్యాస, చెప్పే కృతజ్ఞతలు, పలికే మాటల మీద మీకు ఆధారపడి ఉద్యోగం ఉంటుంది. యూనివర్స్ బ్లెస్సింగ్స్ రావాలంటే ఒక పక్క అప్లై చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎందుకని, ఎవరొకరు పిలుస్తారని అనుకుంటారు వీళ్ళు. నీకు ఏది నమ్మకం లేదన్నట్టుగా ఏర్పడుతుంది. నువ్వు ఒకటే డిసైడ్ చేసుకోవాలి, ఆ గోల్స్ నాదే అని చెప్పాలి. 10 సంఖ్యలో అప్లై చేసేసి వాళ్ళ మీద, ఎవరి మీద నమ్మకం లేదు మీకు. వీళ్ళు కాకపోతే వాళ్ళు ఇస్తారు, వాళ్ళు కాకపోతే వాళ్ళు ఇస్తారు అంటే స్టెబిలిటీ లేని మైండ్ సెట్ అక్కడ రిలీజ్ అవుతుంది. విశ్వంలోకి ఏం వెళ్తున్నాయి, ఎవరో ఒకరు ఇస్తారు, ఇరిటేషన్ ఫీల్ అవుతాం, వీళ్ళు పిలవట్లేదు, వాళ్ళు పిలవట్లేదు అంటే మొత్తం నెగిటివ్ని రిలీజ్ చేస్తూ జాబ్ ఎలా వస్తుంది? ఫస్ట్ మనం కామ్గా అయిపోవాలి, స్తబ్దతగా అంటే పీస్ ఆఫ్ మైండ్తో ఉండిపోవాలి, దేన్ని వ్యతిరేకించకూడదు. విజువలైజేషన్ అంటే ఆషామాషిగా చేయకూడదు. యాక్షన్ ఉండాలి, అనుభూతులు ఉండాలి, ఫీలింగ్స్ ఉండాలి, ప్రేమ ఉండాలి, కృతజ్ఞత ఉండాలి. బాడీలో 5 సెన్స్ అన్నీ కూడా ఫీల్ అవుతూ ఆ వైబ్రేషన్స్ తారాస్థాయికి రావాలి. లేదా గురువు ద్వారా మీరు లా ఆఫ్ అట్రాక్షన్లో ఆ మెళుకువలు అవన్నీ నేర్చుకుని ఎక్కడ తప్పు చేస్తున్నాము ఆ పరిణితి పొందినప్పుడు మీరు అనుకున్నది సాధిస్తారు. గురువు లేని విద్య గుడ్డిది అంటారు. అంటే ఇక్కడ గురువు పాత్ర చాలా చాలా ఇంపార్టెంట్. ఆ రకంగా తను చేసుకుని ఆ తర్వాత గురువు చెప్పినట్టుగా మనం ఏదైతే చెప్పామో అది చెప్పుకొని ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో అద్భుతంగా ఎక్కువ ప్యాకేజ్ ఉద్యోగాన్ని పొందింది. తన లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది, మాట్లాడే విధానాన్ని మార్చేసుకుంది. అలా చెప్పడం ద్వారా ఎంత కోల్పోయానో అన్న బాధని తర్వాత వ్యక్తం చేసినప్పుడు మనం చెప్పాం, కోల్పోయిన దాన్ని రిమైండ్ చేయొద్దు, ఇప్పుడు పొందారు దీనికి కృతజ్ఞులు అయ్యండి, ఇంకా దీనికంటే మరింత పెద్ద ఉద్యోగం పొందుతాననే ఆ ధ్యాసలోనే ఉండాలి తప్ప జరిగిపోయిన బాధల్ని, అంతకితం అనుభవించిన కష్టాలని మళ్ళీ ఇప్పుడు ప్లే చేయకూడదు. ఇతరుల ఆలోచనలు బట్టే లేదా పరిస్థితులను బట్టే మీరు నడుస్తూ ఉంటే మీ ఆలోచనలను, కోరికలను మీరు అనుసరించడం లేదని అక్కడ అర్థం వస్తుంది. ఇక్కడ అరువు తెచ్చుకున్న కోరికలు అనుసరిస్తున్నారనుకోండి, మీకేం కావాలో నిర్ణయించుకోవటానికి మీ స్వంత ఊహల్ని, ఆలోచనల్ని అనుసరించమనే మేము ఒక లా ఆఫ్ అట్రాక్షన్ గురువుగా చెప్తాం. వేరెవరినో అనుసరించడం కాదు, మీకంటూ సొంత ఆలోచనలు రావాలి. ఎవరి మీదో డిపెండ్ అవుతూ నాకు తెలివి లేదు మీరు సలహా ఇవ్వండి అని ఎవరెవరినో అడుగుతూ ఉంటారు. సబ్కాన్షియస్ మనసు ఏం చేస్తుంది, మీకు తెలివి లేకుండా ఎప్పుడు ఇతరుల మీద ఆధారపడేలా చేసేస్తుంది. మీరు నమ్మాలి, నేను చాలా విలువైన వ్యక్తిని, తెలివైన వ్యక్తిని, అత్యంత అద్భుతంగా నేను విజువలైజేషన్ చేసుకోగలుగుతాను, నన్ను మించిన వాళ్ళు ఈ ప్రపంచంలో లేరు అని మిర్రర్ టెక్నిక్లో చెప్పండి. ఫస్ట్ మీరు చాలా ఇంపార్టెంట్, మీరే రాజు, మీరే రాణి. మీరు నమ్మినప్పుడు, మీరు విశ్వసించినప్పుడు మీ సబ్కాన్షియస్ మనసు దాన్నే తీసుకొస్తుంది. సృజనాత్మక శక్తిని ఉపయోగించడం తెలియకపోతే మీరు కోరుకున్నది ఎప్పటికీ పొందలేరు. మీలోనే దైవత్వం ఉంది, అమోఘమైన శక్తి ఉందని మీరు నమ్మకపోతే మీరు దేన్ని పొందలేరు. మీరు ఆ శక్తికి మీకు కావలసిన ఇల్లు, మీకు కావలసిన బట్టలు, మీకు కావలసిన చిత్రాలు, ఫోటోలు, తదితర అవసరమైన కారు, లైఫ్ పార్ట్నరు, ఈ ప్రపంచంలో మీకు ఏం కావాలి దాన్ని నిజంగా ఊహించి ఆ ఇమేజ్ని, ఆ వీడియోని ఆ సబ్కాన్షియస్ మనసుకు చూపించాలి.
మీలో బ్లాక్స్ పెరిగిపోయి ఆ కోరికల్ని కూడా కోరలేకపోతే, మనసుని స్థిరంగా ఉంచలేకపోతే, మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా చేసిన ప్రతి తప్పుకి క్షమాపణ చెప్పండి. ఆ బ్లాక్స్ అన్ని ఫ్రేమ్గా లక్షల్లో పెరిగిపోయి కాన్సన్ట్రేషన్ అక్కడ ఉండదు. ఎంత ట్రై చేసినా ఇరిటేషన్, చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. మరి ఆ బ్లాక్స్ ఏం చేసినాయి? చిన్ననాటి నుంచి మనం ఏం చూపించామో, ఏమి విన్నామో, ఏమి మాట్లాడామో అవన్నీ పెరిగిపోయినాయి అనమాట సబ్కాన్షియస్ మనసులో. అవి అడ్డుకుని ఇప్పుడు జాబు రాకుండా, ఈ కోరుకున్న ఇల్లు రాకుండా, ప్రతిదాన్ని అడ్డుకుని డబ్బు రాకుండా సులభంగా అడ్డుకుంటున్నాయి. ఆ నమ్మిన బిలీఫ్స్నే సబ్కాన్షియస్ మనసు ఇస్తుంది. ఆ ఫ్రేమ్స్ అన్నీ కూడా, నెగిటివ్ అన్నీ కూడా బయటకు వెళ్ళిపోవాలి. అందుకనే గురువు పాత్ర ఇక్కడ చాలా ఇంపార్టెంట్. లా ఆఫ్ అట్రాక్షన్ గురువులుగా ఆ జ్ఞానాన్ని మీకు ఇవ్వగలిగినప్పుడు ఆ యూనివర్సే మీకు ఆ మార్గాన్ని చూపిస్తుంది. మీకు కొత్త బట్టలు కావాలని అనిపిస్తే మీ బట్టల బీరువాలో వాటికి తగిన చోటు ఖాళీ చేసి పెట్టాలి. ఎన్నో సంవత్సరాలు అయిపోతున్న ఆ పాత బట్టలనే నింపేస్తుంటారు. మరి ఖాళీ స్పేస్ లేకపోతే కొత్త బట్టలు రావు. వాటి కోసం ఖాళీ హ్యాంగర్లు కూడా సిద్ధంగా పెట్టాలి. మీకు డబ్బు కావాలనుకుంటే మీ పర్సులో పనికిరాని బిల్లులు, కాగితాలు అవి ఉంటే పనికిరాని అన్ని తీసేయాలి. ఆ రాబోయే డబ్బుని ఈ కాగితాలు రకరకాలకి పెడుతూ ఉంటారు పర్సులో, అవన్నీ అడ్డుకుంటాయన్నమాట. మీరు అవివాహితులైతే మీకు తగిన జీవిత భాగస్వామి కోసం చూస్తూ ఉంటే ఇప్పటికే అటువంటి వారితో ఉన్నట్లు మీకు ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలి ఆ ఇమాజినేషన్ చేయాలి. అంటే ఆ గుణగణము, క్యారెక్టరు, ఆ ఆకారం ఎలా ఉండాలి, అందం ఎలా ఉండాలి, మీతో ఎలా ప్రవర్తించాలి, మిమ్మల్ని హర్ట్ చేయకుండా ఎంత ప్రేమగా మాట్లాడాలి, అన్నీ కోరుకునే రైట్స్ మీకున్నాయి. మీరు డిజైన్ ఇవ్వకుండా అలాంటి వ్యక్తి రారు. అలాంటి వ్యక్తితో మీరు ఆల్రెడీ జీవిస్తున్నట్లుగా ఆ విధంగా మీరు ఆ మంచం మీద పడుకుంటే కూడా ఆ స్పేస్ ఉంచినట్టుగా చూడాలి. మీరు ఒక పక్కగా పడుకుని మిగతా ప్లేస్లో మీ లైఫ్ పార్ట్నర్కి ఆ స్పేస్ ఉంచినట్లుగా మీరు ఎంత అద్భుతంగా ఆనందం చెందుతారో, తనతో జీవిస్తున్న జీవితం ఎంత బాగుందో, తన మాటలు, తన ప్రవర్తన, తన ఇమాజినేషన్, ఆ రూపం మీ మనసుని హత్తుకున్నట్లుగా ఈ ప్రపంచంలో మర్చిపోయే వైబ్రేషన్స్, ఆ ఫీలింగ్స్, అందమైన అద్భుతమైనటువంటి జీవితం జీవిస్తున్నట్టుగా అందమైన కళలు కనకుండా రాదు. మనం క్రియేటర్స్మి, మనం సృష్టికర్తలమి, మనల్ని మించిన వాళ్ళు మరొకరు లేరు. అంత అందంగా అద్భుతమైనటువంటి ఊహలు రిలీజ్ చేస్తూ ఉండాలి. అలాగే ఈ బట్టల బీరువాలో సగం ఖాళీగా పెట్టాలి. ఆ భోజనం టేబుల్ మీద కూడా మీ లైఫ్ పార్ట్నర్ కూడా ఒక ప్లేస్లో మీరు అలా కేటాయించినట్లుగా ప్రతి చిన్న విషయాన్ని కూడా మీ ఊహాశక్తికి తగిన సామాగ్రిని జోడిస్తే అదంతా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. మీరు ఆల్రెడీ అలాంటి విలువైన వ్యక్తిని కలిగి ఉన్నట్లుగా ఆ ఊహలు ప్రతి విషయంలో తనకి స్పేస్ ఇస్తూ, తను అక్కడ ఉన్నట్టుగా, మీతో అలా మాట్లాడుతున్నట్టుగా, అలా మీరు ప్రకృతిలో విహరిస్తున్నట్టుగా ఇలా కోరుకోవటం తప్పేమీ కాదు. అలా కోరుకోకపోతే వ్యక్తి రాదు. మీరే అద్భుతమైన సృష్టికర్తలు. ఆ విధంగా మీరు పొరపాట్లు చేస్తుంటే పోను ప్రేయర్ చెప్పండి, ఆ గురువు ద్వారా హీలింగ్ చేయించుకోవటము, రహస్యాలు నేర్చుకోవటం మీకు ప్రతి హక్కు ఉంది. ఆ ఇమాజినేషన్లో చాలామందికి ఐడియాలు రావు. ఈ గురువు అనే వ్యక్తి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆ రైట్ వేలో ఆ డైరెక్షన్ ఇవ్వటం, సరైన మార్గంలో తీసుకెళ్ళటం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనమే కారణం, వేరెవరూ కారణం కాదు. మీరు ఏది ఇవ్వకుండా ఏది పొందలేరు అంటున్నారు. అంటే మీ జ్ఞానేంద్రియాలు కూడా మీ కోరికల సాధనకు ఉపయోగపడే సాధనాలే. అటువంటి మీ జ్ఞానేంద్రియాలు అన్నిటితోనూ మీరు కోరిన విషయం మీకు ఇప్పటికే దక్కినట్లు దానికి తెలియచేయాలి. మీరు కోరిన విషయాన్ని మీ శరీర సౌందర్యం, మీ చర్మంతో పాటు ప్రతిదీ స్పర్శ, ఆ కళ్ళతో చూడాలి, ఆ రుచి చూడాలి, వినాలి. అంతగా అద్భుతాన్ని మీరు ఆనందం చెందాలి. ఆ ఊహాకల్పన ప్రక్రియలో మీ వంతు పాత్ర పూర్తయినట్లు, అంత బాగా మీరు సృష్టించినట్లు మీ జీవితాన్ని ప్రతి దానికి తెలియచేసిన చిన్న పొరపాటు కూడా క్షమాపణ చెప్పాలి. ఈగోగా ఫీల్ అవ్వకూడదు. అప్పుడే మనకి కోరుకున్న కోరికలు అడ్డుకోకుండా ప్రతిదీ నెరవేరుతుందన్నమాట. అంటే మనం ఎప్పుడు నెగిటివ్ని రిలీజ్ చేయకూడదు. ఎందుకంటే మంచిగా ఆలోచిస్తే అంతా మంచిగానే జరుగుతుంది, చెడుగా ఆలోచిస్తే చెడే జరుగుతుంది. రోజంతా మీరు ఎలా ఆలోచిస్తే అలా తయారవుతారు. మీరు
మీ సబ్కాన్షియస్ మనసు మీతో వాదించదు. మీ సబ్కాన్షియస్ మనసు మీరు ఏదైతే చూపిస్తారో వీడియోలో, ఆడియోలో, ఆ డబ్బుని, ఆ సంపదని, విలువైన వాటిని మీకు అందించటంలో, యూనివర్స్లో పంపించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మిమ్మల్ని ఇలా కాదు, అలా కాదని వేరే డైరెక్షన్ ఇవ్వదు. అలా మీరు ఏదైనా కొంటాను అని చెప్పి మీ మనసుకు చెప్పాలి. మనసులో అది చూపించాలి ఆ వస్తువుని. మీరు ఎంపిక చేసే శక్తి మీకుంది. మంచి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఎంపిక చేసుకోండి. స్నేహపూర్వకంగా ఉండాలని కోరుకోవచ్చు, లేదా మీకు స్నేహం చేయడం ఇష్టం లేనట్లు కూడా ఉండొచ్చు. మీకు రైట్స్ ఉన్నాయి. నాకు స్నేహితులు వద్దు, లేకపోతే నేను ఇలాగే ఉంటాను, ఏదైనా మీకు రైట్స్ ఉన్నాయి. అంటే మీరే ఎన్నుకోవాలి. స్నేహంగా ఉండాలా, ఒక స్నేహితుడు కావాలా, ఒక విలువైన వ్యక్తి కావాలా, మీకు జ్ఞానాన్ని ఇచ్చేవారు కావాలా, మీ జీవితాన్ని సరైన మార్గంలో నడిపేవాళ్ళు కాదు, ఏదైనా కోరుకునే రైట్స్ మీకు ఉన్నాయి. అలా కోరుకోకపోతేనే మనకి ఏది రాదు. అలా ప్రేమించాలని కోరుకోండి. అంటే ప్రతి వస్తువు పట్ల కృతజ్ఞులై ఉండాలి. రాసుకోండి క్రియేషన్ బుక్లో అత్యద్భుతంగా. మీకోసం అన్నప్పుడు మీరు ఎంత అద్భుతంగా రాయాలి. మీరు కలలు కనే ఇల్లు ఎలా ఉండాలి, మీ పేరుతో ఆ గోల్డెన్ లెటర్స్తో అంత అద్భుతంగా ఎలా మెరిసిపోవాలి. ఆ పెద్ద రోడ్డులో మీ ఇంట్లోకి ఎంట్రన్స్ అవుతుంటే ఆ గేట్లు, సైసీ కెమెరాలు, ఆ సోలార్ ఫెన్సింగ్, మీరు పెట్టే అద్భుతమైన మొక్కలు, పువ్వుల మొక్కలు, ఆ సువాసనలో మీరు వెళ్ళి ఆ మొక్కలతో గడుపుతున్నట్లుగా, అక్కడ ఆ గ్రౌండ్లో మీరు కోరుకున్న పెద్ద గ్రౌండ్లో ఆ యొక్క మొక్కల మధ్య చక్కగా షెట్లాడుతున్నట్టుగా, ప్రేమగా మొక్కలకి వాటర్ పోస్తున్నట్టుగా అంత అందమైన కళ మీలో రావాలి. అంటే మీకు ఇష్టమైన ఇల్లు పొందాలంటే ప్రతి ఫ్రేమ్ మీరే సృష్టించాలి, చిత్రీకరించాలి. అదర్వైజ్ అది రాదు. ఇప్పుడు మనం ఎగ్జామ్ రాస్తాం. ఎంత బాగా రాస్తే ఎగ్జామ్ పాస్ అవుతాం? మరి ఒక ఇల్లు కావాలనుకున్నప్పుడు ఆ ఇంట్లో మీ పేరుతో డాక్యుమెంటేషను, ఇల్లు నేము, ఆ రోడ్డు ఎంత పెద్దది ఉండాలి, పార్కింగ్ ఎంత బాగుండాలి, మొక్కలు ఎలా ఉండాలి, ప్రతిదీ, ఆ టీవీ చూస్తున్న సోఫా సెట్స్ ఎలా ఉండాలి, లేకపోతే సపరేట్ స్పెషల్ థియేటర్ ఎలా ఉండాలి, హోమ్ థియేటరు, బెడ్రూమ్స్ ఎలా ఉండాలి, బాత్రూమ్స్ ఎలా ఉండాలి, ఎవ్రీథింగ్ మీరే సృష్టించాలి. ప్రతి ఫ్రేమ్ని మీ మధ్యలో చూడాలి. అలా మీరు సబ్కాన్షియస్ మనసుకు అందించినప్పుడు సరైనటువంటి గొప్ప జీవితాన్ని మీరు పొందుతారు. మీరు ఏమి ఆలోచిస్తే అలా తయారవుతారంటే, మీరు నెగిటివ్ ఆలోచిస్తారనుకోండి. సపోజ్ నేను ఓడిపోతాను, ఉద్యోగం ఓడిపోతుంది, రెంట కట్టలేను, లేకపోతే నాకు అనారోగ్యంగా ఉంది, ఇలాంటి ఏ రోజు కూడా మీరు రిలీజ్ చేయకూడదు. పొరపాటును కూడా మీరు మైండ్లోకి తీసుకురాకూడదు. ప్రకృతిని నిందించటం కానీ, మనుషులను నిందించటం కానీ, ఇలాంటి నెగిటివ్ కానీ, భయం కానీ, అజ్ఞానం కానీ, అంధవిశ్వాసం కానీ, ఇలాంటి ఏవి పొరపాటును కూడా మీ మైండ్లోకి రానివ్వకూడదు. మీరు భయాన్ని అధిగమించాలి. మీ మనసుకున్న శక్తి ద్వారా ఆ భయాన్ని దూరంగా కొన్ని వేల కిలోమీటర్లు తరిమేయాలి కోకటి వేళ్లతో. అదర్వైజ్ జీవితాన్ని అది తీసుకెళ్తుంది. అందువల్ల మీ సబ్కాన్షియస్ మనసుకి మీరేమని నమ్ముతారో, మీరు ఏమని చూపిస్తారో, నేను విజయం సాధించాను, ఈ ప్రకృతిని ప్రేమిస్తున్నాను, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాను, అందరూ బాగుండాలి, నా జీవితం అత్యద్భుతంగా ఉంది, మిరాకిల్ పర్సన్గా ఉన్నాను, నేను దేన్నైనా అట్రాక్ట్ చేస్తున్నాను అంటూ మీరు ఆ కృతజ్ఞతలు చెప్తూ మీరు ప్రతి దాన్ని ప్రేమతో చూసినప్పుడు మీ సబ్కాన్షియస్ మనసు అంతులేనిదనమాట. మీరు కోరుకున్న దాన్ని, ఆ ప్రేరణ మీరు కలగజేసినప్పుడు మీరు ఏదైతే మీ మనసులో చూస్తారో దాన్ని పొందుతారు. ఈ పెద్ద భూప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా పొందే హక్కు మీకుంది. వేరే గ్రహం మీద కూడా వెళ్ళగలిగే అంత రైట్స్ మీకున్నాయి. అంటే మీ శక్తి సామర్థ్యాలను అంత అద్భుతంగా మీరు వాడుకోవాలి, చూపించాలి. దానికి కృతజ్ఞులై ఉండాలి. ప్రతి చిన్నదానికి థ్యాంక్ యూ చెప్పండి. అలాగే ఇరిటేషన్ గురవద్దు. మీరు ఎప్పుడు ప్రేమనే రిలీజ్ చేయండి. ప్రేమతోనే మీరు సృష్టించబడ్డారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీ మనసులో స్పష్టత ఉండాలి. మీ భావోద్వేగాలంటే మీరు రిలీజ్ చేసే ప్రతి మాట కోపం రాకుండా చాలా ప్రేమనే రిలీజ్ చేయాలి. ఇష్టపూర్తిగా తీవ్రంగా ప్రేమించగలుగుతారు. మీరు ప్రేమించి దాన్ని పొందగలుగుతారు. మీ మనసును ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉంచుకోవాలి. నెగిటివ్ ప్రశ్నలు వేయకూడదు. మనసుపై ఆధిపత్యం లేకపోతే మనసు శత్రువు అయిపోతుంది మీకు. అదే భగవద్గీతలో రాశారు. ఎప్పుడు క్రీస్తుకు పూర్వం 5వ శతాబ్దంలో ప్రాచీన హిందూ గ్రంథంలో రాశారు. అంటే అక్కడ మనమే కారణం. మన అదుపు లేకపోతే అన్ని కోల్పోతాము. ప్రేమని నింపుకోవాలి. వ్యతిరేకమైన ఆలోచనలు ఎప్పుడు రిలీజ్ చేయకూడదు. మీ మనసు ఒక శక్తివంతమైన పరికరం అని గుర్తుపెట్టుకోవాలి.
మిమ్మల్ని తప్పుదోవ పట్టించకుండా ప్రేమతో నింపాలి, కృతజ్ఞతలు చెప్పాలి, థ్యాంక్ యూ చెప్తూనే ఉండాలి. అన్నిటికీ ప్రేమను, చిరునవ్వుని కలిగి ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జీవితాల్లో మీరు కోరుకున్న ప్రతిదాన్ని పొందాలని నేను ప్రత్యేకంగా ఆ